రేపు గురువారం రోజున మర్చిపోకుండా రూపాయి బిళ్ళతో ఇలా చేస్తే చాలండి. రాత్రికి రాత్రి మీ జీవితం మారిపోతుంది. మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు. అలానే కాకుండా రూపాయి బిళ్ళ గురించి మనందరికీ తెలిసిందే కదా. మన కష్టాన్ని, మన బాధని తీసేయడానికి రూపాయి బిళ్ళ పరిహారం అనేది చక్కగా పనిచేస్తుందన్నమాట. రూపాయి బిళ్ళతో ఈ పరిహారం చేయడం వల్ల అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వస్తుంది. ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవన్నమాట అండి. అందుకే ఒక రూపాయి బిళ్ళతో ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి. గురువారం పూట చేస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరుతాయి. అద్భుతమైన ఫలితాలు అనేవి ఉంటాయని చెప్పొచ్చు. ఒక రూపాయి ఏంటంటే మానవుడి యొక్క జీవితాన్ని మార్చేస్తుంది. రూపాయి లేకపోతే మన జీవితమే లేదని చెప్పొచ్చు. ఒక రూపాయిని ఏంటంటే లక్ష్మీదేవి రూపంగా కూడా పరిగణిస్తారు కాబట్టి గురువారం అంటే లక్ష్మీవారం కిందికి పరిగణించబడుతుంది కదా. అయితే ఈ రోజున రూపాయి బిళ్ళ పరిహారం రాత్రి పడుకునేటప్పుడు చేస్తే తెల్లవారేసరికి మనం ఎంతో కొంత అద్భుతాలను అయితే చూడగలుగుతాం. అద్భుతాలను చూసేసి ఏంటంటే ఆశ్చర్యపోగలుగుతాం. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే ఈ రూపాయి బిళ్ళ పరిహారం చేయండి. ముందుగా ఏంటంటే కనుక మనం అండి ఈ రూపాయి బిళ్ళ పరిహారం ఎలా చేయాలి, అలానే కాకుండా ఎలాంటి నియమాలను ఆచరించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక గురువారం రోజున ఏంటంటే కనుక రూపాయి బిళ్ళతో ఈ విధంగా మనం చెప్పే విధంగా చేసేసుకోండి. ఎంత కష్టం ఉన్నా సరేనండి అదంతా కూడా తొలగిపోతుంది. మనం కొన్నిసార్లు ఏంటంటే భరించలేని కష్టాలను అనుభవిస్తూ ఉంటాం. కష్టాలు ఏంటంటే ఒకటి తీరగానే ఇంకొకటి వచ్చి పడుతూ ఉంటుంది. ఇలా కష్టాలని తొలగించుకోవాలో కూడా తెలియక మనం ఏంటంటే ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్లకు కూడా ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది ఉపయోగపడుతుందన్నమాట. మానవుడు ఏంటంటే కనుక రూపాయి నుంచి ఎదుగుతూ ఉంటాడు కదండి. రూపాయి నుంచి ఏంటంటే పైకి వెళుతూ ఉంటాడు, రూపాయి నుంచి ఎదుగుతూ ఉంటాడు కదా. అయితే ఆ రూపాయి ఏంటంటే మనకు చాలా వరకు కూడా లైఫ్లో ఇంకా ముందుకు వెళ్ళేలాగా, ముందుకు ఇంకా ఎదిగేలాగా చేయడానికి ఉపయోగపడుతుందన్నమాట. అందుకే రూపాయికి శాస్త్రాల్లో చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుందన్నమాట. ఒక రూపాయితో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు తప్పకుండా సిద్ధిస్తాయని సిద్ధశాస్త్రంలో కూడా చెప్పబడుతుంది. అందుకే మీకు ఎటువంటి కష్టమున్నా సరే, ఇదే అదే అని కాదు, ఏ కష్టమున్నా సరేనండి. కొన్నిసార్లు కష్టాలను మనం భరించే అంత శక్తి ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే భరించని అంత శక్తి కూడా మనకు ఉండదు. అంటే భరించలేమన్నమాట కొన్ని కష్టాలు. కాబట్టి అలాంటప్పుడు ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది ఉపయోగపడుతుంది. అప్పుల బాధలు ఉన్నా, కష్టాలు ఉన్నా, కన్నీళ్లు, బాధలు, సమస్యలు, ఇబ్బంది ఏమున్నా సరేనండి ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది చక్కగా పనిచేస్తుంది అనమాట. చాలా మంచి రిజల్ట్ తెచ్చి పెడుతుందని చెప్పొచ్చు. అందుకే రూపాయి బిళ్ళతో ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా చేయండి. అయితే మనం ఏంటంటే ఈ పరిహారం రాత్రి పూటనే చేయాలి. ఉదయం పడుకునేటప్పుడు అలానే కాకుండా ఉదయం పూట ఇలా మనం చేసామనుకోండి, మనకేంటంటే పెద్దగా ఫలితం అయితే రాదు. రాత్రి సమయాలలో ఏంటంటే అధికంగా ఫలితం వస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. పురాణాల ప్రకారం ఈ పరిహారం చాలా మంది కూడా ఆచరించేవారు, చేసేవారు, ఫలితాలను కూడా ఏంటంటే కనుక పొందేవారు. కాబట్టి మరి మనం కూడా ఆచరించడం వల్ల మనకు కూడా ఖచ్చితంగా మార్పు ఉంటుందన్నమాట. ఆడవాళ్ళైనా సరే, మగవాళ్ళైనా సరే, ఎవరైనా సరే ఒక రూపాయి బిళ్ళను తీసుకోండి. నీటితో కానీ లేదంటే కనుక పాలతో కానీ శుభ్రం చేసుకోండి. ఖచ్చితంగా రూపాయి బిళ్ళను శుభ్రం చేయాలి. అలా చేసేసిన తర్వాత రాత్రి మీ పనులన్నీ కూడా అయిపోతాయి కదా. తిన్న తర్వాత మీరు పడుకుంటారు కదండి. అలాంటప్పుడు ఏంటంటే ఒక రూపాయి బిళ్ళని తీసుకోండి. అయితే రూపాయే తీసుకోండి. మళ్ళీ ఆ రూపాయి ప్లేస్లో 2 రూపాయలు తీసుకోవటం ఇలాంటివి చేయకండి. 5 రూపాయల బిళ్ళని ఇలా తీసుకోవటం చేయకండి. కేవలం 1 రూపాయి మాత్రమే తీసుకోవాలన్నమాట. స్త్రీలైతే కుడి చేతిలో, అంటే మగవారైతే ఎడమ చేతిలో ఇలా ఏంటంటే కనుక రూపాయి బిళ్ళను పట్టుకోండి. ఇంకా మీరు ఈ పరిహారం చేసిన తర్వాత మళ్ళీ వాకింగ్ చేయటం కానీ, లేకపోతే టీవీ చూడటం కానీ, ఫోన్ చూడటం కానీ ఇలాంటివి చేయకూడదు. వెంటనే ఇది చేసిన తర్వాత మీరేంటంటే కనుక ఇంకా నిద్రపోవాలన్నమాట. అలాంటప్పుడే మనకు ఫలితం వస్తుంది. లేదు ఇది చేసిన తర్వాత మేము ఇంకా అన్ని పనులు చేసుకుంటామంటే పెద్దగా ఫలితాలు అయితే ఉండవు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇలా చేసేసిన తర్వాత మీరు ముఖ్యంగా ఏంటంటే కనుక రూపాయి బిళ్ళని తీసుకొని చేతిలో పట్టుకొని, మీకు కష్టం అంటే మన జీవితంలో మనం ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నాం, ఎన్ని బాధలు పడుతున్నాం అది మనకు తెలిసి ఉంటుంది కదా. ఏ కష్టం వల్ల మనం సఫర్ అవుతున్నాం, ఏ కష్టం మనని ఇబ్బంది పెడుతుంది, బాధ పెడుతుందో అదేంటంటే కనుక మీరు అంటే ఆ రూపాయి బిళ్ళకు చెప్పండి. చేతిలో పట్టుకొని పిడికిలు బిగించి ఆ రూపాయి బిళ్ళకు మీరు మనసులోనే చెప్పుకొని ఆ తర్వాత దాన్ని ఏం చేయండి అంటే కనుక దిండు కింద పెట్టి పడుకోండి. తెల్లారి లేస్తారు కదా, లేచిన తర్వాత ఆ రూపాయి బిళ్ళను ఏంటంటే కనుక పేదవారికి దానం చేయండి. అలా చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయండి. చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూస్తారనమాట. 1 రూపాయి దానం చేస్తే భగవంతుడు కూడా శాస్త్రాల్లో ఈ విధంగా ప్రస్తావన అయితే ఉందండి. 2 రూపాయలు మన దగ్గరికి చేరుతాయి. మనం కష్టం ద్వారా ఈ పరిహారం చేస్తున్నాం కాబట్టి మనం కష్టాల నుంచి బయటపడటానికి కూడా అవకాశం ఉంటుంది. కష్టం అనేది మన దరిదాపుల్లో కూడా రాకుండా ఉండటానికి, ఒకవేళ వచ్చినా కానీ దాన్ని అంటే భరించేంత శక్తి కూడా మనకేంటంటే ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు. అలానే కష్టం అనేది రాకుండా ఉండటానికి కూడా ఈ పరిహారం అనేది మనకు అనుకూలిస్తుంది, సిద్ధిస్తుంది. చాలా చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది. మనం ఏంటంటే రూపాయినే కదా, రూపాయి వల్ల ఏం జరుగుతుంది, రూపాయి వల్ల ఏమొస్తుంది అనుకుంటాం. కానీ 100లో రూపాయి తగ్గినట్టే, 1,00,000లో రూపాయి తగ్గినట్టే. మనం ఎలా చూసుకున్నా కానీ 1 రూపాయి తగ్గితే తగ్గినట్టే కదా. కాబట్టి ఏంటంటేనండి ఆ రూపాయే మన జీవితాన్ని, మన కష్టాన్ని, అది చిన్నదో పెద్దదో ఏదో మనం అనుభవిస్తున్నాం, మనం చాలా ఇబ్బంది పడుతున్నాం
కదా, అలాంటి వాటి నుంచి మనని బయటపడేయటానికి ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది చక్కగా ది బెస్ట్గా పనిచేస్తుంది అనమాట. మనసు పెట్టి నమ్మకంతో ఒక్కసారి చెయ్యండి, రెండోసారి మీరు వద్దన్నా సరే ఆటోమేటిక్గా చేసుకుంటారు. ఎందుకంటే శాస్త్రాల్లో ఈ విధంగా చెప్పబడుతుంది. దీన్ని చాలామంది కూడా చేసేసి ఫలితాలను పొందారు. చాలామంది కూడా ఏంటంటే కనుక రిజల్ట్ని పొందిన పరిహారం కాబట్టి మరి మీరు కూడా ఆచరించడం వల్ల మీకు కూడా ఫలితం వస్తుంది. 1-2 సార్లు చేస్తూ ఉండండి. 1-2 సార్లు చేయడం వల్ల ఫలితం అనేది ఖచ్చితంగా మీరే మీ కళ్ళతో చూడగలుగుతారు. మీరే ఏంటంటే కనుక మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారని కూడా శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఇంకా ప్రయత్నం చేసుకోండి. ఇక అలానే కాకుండా గురువారం ఈ విధంగా చేసినట్టు ఎవరికి చెప్పకండి. అన్నీ కూడా ఏంటంటే అందరికీ చెప్పాల్సిన అవసరం లేదండి. మనం ఏదైనా సరే చేస్తే అది రహస్యంగానే చేసుకోవాలి. అంతేకాని నలుగురికి చెప్పి చేయటం వల్ల ఎలాంటి రిజల్ట్ అయితే రాదనమాట. ఇంకా ఉదయం లేచిన తర్వాత దాన్ని ఎత్తిపెట్టి మీరు ఏంటంటే కనుక ఆ రూపాయి బిళ్ళను పక్కన పెట్టండి. అలా పెట్టేసిన తర్వాత మీ పనులు అయిపోయిన తర్వాత మీరు బయటికి వెళుతూ ఉంటారు కదా, లేదంటే మన ఇంటికి కూడా భిక్షను తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. అంటే కొంతమంది దగ్గరికి వస్తారు, కొంతమంది దగ్గర ఏంటంటే కనుక కొన్ని ఊర్లలో కొంతమంది దగ్గరికి వస్తూ ఉంటారు కదా, అలా వచ్చినప్పుడు ఆ రూపాయి బిళ్ళను వారికి ఇచ్చేయండి. లేదంటే కనుక మీరే బయటికి వెళ్ళేటప్పుడు దారిలో కనిపిస్తూ ఉంటారు కదండి, వాళ్ళకైనా సరే ఇవ్వచ్చు. కానీ రూపాయి బిళ్ళను ఖచ్చితంగా ఇవ్వండి. అందులో ఇంకా కొంచెం డబ్బుని కలిపి ఒకవేళ ఇవ్వాలనుకుంటే అలా కూడా ఇవ్వచ్చు, ఏం కాదనమాట. అలా కూడా ఫలితం అయితే వస్తుందని మనకు శాస్త్రాల్లో వివరంగా చెప్పబడుతుంది అనమాట అండి. అందుకే ఈ పరిహారం అయితే తప్పనిసరిగా ఆచరించుకోండి. ఇక ఆ తర్వాత రేపు గురువారం రోజున ఈ ఆకుని కాల్చండి. ఈ ఆకుని కాల్చడం వల్ల మీ జీవితం మారిపోయి ధనం వస్తుంది, ధనవర్షం కురుస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చొని మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది, అనుగ్రహాన్ని ఇస్తుంది. మీ జీవితంలో ఉండే కష్టాలను, నష్టాలను, భరించలేని సమస్యలను తీసేస్తుందన్నమాట. ధనం రావాలన్నా, ఐశ్వర్యం కలగాలన్నా, అనుకున్న పని అనుకున్న సమయానికి జరగాలన్నా, అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వచ్చి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండకుండా లైఫ్లో హ్యాపీగా ఉండాలన్నా సరేనండి, ఈ ఆకును ఏంటంటే కనుక కాల్చండి. ఇది పెద్ద పెద్ద సెలబ్రిటీలు చేసే పరిహారం అండి. ఎందుకు ఇలా చెప్పడం జరుగుతుందంటే ఇది కొంతమంది ఏంటంటే కనుక దీన్నే ఫాలో అవుతూ ఉంటారు. అంటే ఏదైనా పని అనుకున్నామనుకోండి, ఆ పని జరగదు, పెండింగ్లో పడిపోతూ ఉంటుంది, ఏం చేయాలో అర్థం కాదు కదా, అలాంటి వాళ్లకు ఈ ఆకు పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది. ఈ ఆకు ఏంటంటే వంటల్లో అంటే మసాలా దినుసుగా మనం ఎక్కువగా ఉపయోగించుకుంటూ ఉంటాం. దీన్ని ఏంటంటే కనుక బిర్యానీ ఆకు అని కూడా మనం పిలుస్తూ ఉంటాం కదా, తేజ్పత్తా అంటారు, బిర్యానీ ఆకు అంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారు. మనమైతే బిర్యానీ ఆకు అనుకుంటూ ఉంటాం కదండి, పిలుస్తూ ఉంటాం కదా. అయితే ఇదేంటంటే కనుక మసాలా దినుసుల్లోనే ఉపయోగిస్తారనుకుంటారు, కాదండి. ఇదేంటంటే కనుక పరిహార పరంగా కూడా ఉపయోగిస్తారనమాట. పరిహార పరంగా కూడా మనకి ఏంటంటే మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. ఎంత మంచి రిజల్ట్ వస్తుందంటే అంత మంచి రిజల్ట్ వస్తుందండి. ఒక బిర్యానీ ఆకు ఏంటంటే మనిషి యొక్క జీవితంలో ఉండే సమస్యను తీసేయడానికి పర్ఫెక్ట్గా ఉపయోగపడుతుంది. మనం ఏంటంటే ఆకే కదా, ఆకు ఏం చేస్తుంది అనుకుంటాం, కానీ ఈ ఆకు ఏంటంటే కనుక అన్ని ఆకుల కంటే కూడా ది బెస్ట్గా పరిగణించబడుతుంది. ఈ ఆకుకు అతీత శక్తి ఉండటంతో పాటు ప్రకృతి అనుగ్రహం ఉంటుంది, దైవ అనుగ్రహం ఉంటుంది, అన్ని విధాలుగా కూడా ఏంటంటే కనుక భగవంతుడి యొక్క ఆశీస్సులతో ఈ ఆకు అనేది ఉంటుందని మనకు శాస్త్రాల్లో వివరంగా చెప్పబడుతుందన్నమాట. అందుకే శాస్త్రంలో బిర్యానీ ఆకుకు చాలా ప్రాధాన్యత ఇస్తారు, చాలా వరకు కూడా ది బెస్ట్ ఆకుగా పరిగణిస్తారు. ఇప్పుడు మనం అనుకున్న పనులు జరగలేదనుకోండి, మనకు చాలా బాధ కలుగుతూ ఉంటుంది, ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, ఏం చెయ్యాలో అర్థం కాదు కదా. అయితే అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఒక బిర్యానీ ఆకుని తీసుకోండి. తీసుకునేటప్పుడు దానికి చిల్లులు లేకుండా చూసుకోండి. అంటే కొంచెం డ్యామేజ్ ఉంటూ ఉంటుంది కదండి, అలాంటి వాటితో చేస్తే ఏం పెద్దగా ఫలితాలు అయితే రావండి. అందుకే చినిగి కానీ చిల్లులు కానీ ఇలా ఉండకూడదనమాట. అది ఎంత నిగనిగలాడుతూ ఉంటుందో మనకంత మంచి ఫలితం వస్తుందన్నమాట. ఒకవేళ ఏంటంటే కనుక అది డ్యామేజ్ అయి ఉందనుకోండి, ఫలితం అనేది రాదు. ఫలితం అనేది ఏంటంటే కనుక శూన్యం అనమాట. అంటే ఫలితం రాదు, మనం చేసిన వేస్ట్. కాబట్టి అలా ఉండకుండా ఉండాలంటే మీరు ఇలా ఆకుని తీసేసుకున్న తర్వాత ఆకు మీద ఏంటంటే మీ సమస్య కావచ్చు, మీ కష్టం కావచ్చు, బాధ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏదైనా పని అనుకుంటే కూడా జరగట్లేదు, ఈ పని జరగాలి, ఈ పని జరగాలని మాకు అసలు మా జీవితంలో లేదండి అని బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఒక్కసారండి జస్ట్ ఇలా ఊరికే ట్రై చేయండి. ఊరికే జస్ట్ ఇలా ట్రై చేయండి, మీకు తెలిసిపోతుంది, మీకు అర్థమైపోతుంది అనమాట. ఇలా నీట్గా ఉండే ఆకుని తీసుకొని దాని మీద ఏంటంటే కనుక మీరు అనుకున్న పని రాయండి. అలా రాసేసిన తర్వాత ఆకును ఏంటంటే ఇంట్లో కూడా కాల్చొచ్చు. కొంతమంది ఇళ్ళలో సింకులు ఉంటాయి, మనకైతే ఇలా వాష్ ఏరియా ఉంటుంది కదండి, గచ్చులు ఉంటాయి కదా, అక్కడ మనం కాల్చేసి నీళ్ళను పోసేయచ్చు అనమాట. ఈ ఆకు కాల్చిన తర్వాత ఒక రకంగా చెప్పాలంటే కనుక మనకు ముఖ్యంగా ఈ ఆకు కాల్చిన తర్వాత 48 గంటలు కానీ 11 రోజుల్లో కానీ ఫలితం వస్తుంది. వెంటనే ఫలితం అయితే రాదు, కొద్దిగా ఫలితాన్ని అయితే మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా అలానే కాకుండా ఏంటంటే ఫలితాన్ని మనం చూడమని చెప్పట్లేదు, కానీ ఫలితం ఏంటంటే కనుక ఒకటేసారి అయితే రాదు. మెల్లిమెల్లిగా ఫలితాలను అయితే మనం చూసే అవకాశం ఉంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి. అందుకే ఈ బిర్యానీ ఆకు పరిహారం అనేది రేపు గురువారం పూట చేసుకోండి. గురువారం పూట చేయడం వల్ల రిజల్ట్ వస్తుంది. సమయం సందర్భం అంటూ ఏమీ లేదు,
ఎప్పుడైనా సరే చేయొచ్చు. ఎప్పుడు చేసినా కానీ మంచి జరుగుతుంది, కానీ చెడైతే జరగదనమాట. అంత శక్తివంతమైన పరిహారం, అంత చక్కగా ఏంటంటే కనుక మనకు ఉపయోగపడే పరిహారం అని శాస్త్రాల్లో వివరంగా చెప్పబడుతుందన్నమాట. పురాణాల ప్రకారం ఏంటంటే మన పూర్వీకులు కూడా ఏదైనా పని అనుకుంటే జరగలేదనుకోండి, బిర్యానీ ఆకును తీసుకొని దాని మీద రాసి ఇలా కాల్చేవారు. వారేంటంటే బొగ్గుతో రాసేవారు. మనం ఇప్పుడు ఐబ్రో పెన్సిల్స్తో కానీ కాటికతో కానీ రాసేసి కాల్చొచ్చు. కాల్చి ఏంటంటే నీళ్లను పోసేయండి. కాల్చిన తర్వాత నీళ్లను పోసేయండి. ఒక్కసారికి ఒక్క ఆకుని తీసుకొని మాత్రమే చెయ్యండి. 10 ఆకులు తీసుకొని నేను 10 సమస్యలు రాస్తా, 10 కోరికల్ని రాసుకుంటా, లేదంటే కనుక నాకు 10 పనులు జరగట్లేదని నేను రాయటం అనేది జరుగుతుందని ఇలా రాయకూడదనమాట. ఒక్కసారికి ఒకటి మాత్రమే చేయాలి. ఇంకా చేయాలనిపిస్తే ఇంకోసారికి చేయండి. అంతేకాని ఒక్కసారికి ఒకటి మాత్రం చేయటం వల్లనే ఫలితం వస్తుందన్నమాట. మీరు ఒకటేసారి 10 చేస్తే ఇంకా ఫలితం అనేది రాదండి. చేసిందంతా వేస్ట్ అయిపోతుందన్నమాట అండి. అందుకే ఏంటంటే ఇలా బిర్యానీ ఆకుతో ఈ పరిహారం చేయండి. ఎవరికి చెప్పకండి, రహస్యంగా చేసుకోండి. ఇంకా అలానే కాకుండా ఏంటంటే కనుక మంచి ఫలితం అనేది వస్తుంది. మీ జీవితం అనేది మారిపోతుంది. మీకంతా కూడా మంచి చేకూరుతుందని మనకు శాస్త్రాల్లో క్లుప్తంగా చెప్పబడుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఆచరించేసి రిజల్ట్ అనేది పొందండి. అనుకున్న పనిని ఏంటంటే కనుక అనుకున్న సమయానికి జరిగేలాగా చేసుకోండి. అంటే పని ఇంకా అది ఆగిపోయినా, ఏదైనా సమస్య వచ్చి అది ఆగిపోయినా, ఏదైనా సరేనండి, దేనికోసమైనా సరే చేయొచ్చు. దీనికోసమే చేయండి, దానికోసమే చేయమని కాదు, దేనికోసమైనా సరే మీరు చేసుకోవచ్చు. ఇక తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇంట్లో కొంతమందికి అండి ఒంటరిగా ఉన్న భయం అవుతుంది. పడుకుంటే కూడా కొంతమందికి ఏంటంటే కనుక భయం అనమాట, బూగులు అనమాట. ఏదో తెలియని పిచ్చి ఆలోచన వస్తూ ఉంటాయి. చాలా బాధపడుతూ ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏం చేయాలో అర్థం కాదు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక బిర్యానీ ఆకుని తీసుకొని తల చుట్టూతో 3 సార్లు తిప్పి అక్కడికక్కడే కాల్చేయాలండి. వెంటనే రిజల్ట్ వస్తుందన్నమాట. వెంటనే ఆ భయం అనేది తొలగిపోతుంది. అంతా ఒకటే సరిపోదు, మెల్లిమెల్లిగా ఏంటంటే కనుక భయం అనేది తొలగిపోతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు చాలా వరకు కూడా ఇబ్బంది పడిపోతున్నారు, బాధపడుతున్నారు అనుకోండి, ఇలా బిర్యానీ ఆకుని తీసుకొని ఒకసారి కాల్చి చూడండి. మీకు అర్థమైపోతుంది, తెలిసిపోతుంది ఎంతలా ఫలితం వస్తుందనేది. మీరే ఏంటంటే కనుక మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారండి. అంత చక్కగా ఏంటంటే ఫలితాన్ని తెచ్చిపెట్టే ఆకు. అలానే కాకుండా ఇంట్లో ఎప్పుడైనా సరే ఎక్కువగా గొడవలు జరుగుతున్నాయి, తీవ్రంగా గొడవలు ఉన్నాయి, ఏం అర్థం కావట్లేదు అనుకోండి, ఒక బిర్యానీ ఆకుని తీసుకొని ఏంటంటే కనుక బొగ్గుతో ఇంటూ మార్కు 3 సార్లు వేసేసి ఈ బిర్యానీ ఆకు మీద ఆకుని పట్టుకొని ఇల్లంతా కూడా తిరగండి. అంటే ఇంట్లో మీకు హాలు, బెడ్రూమ్, కిచెన్ ఇలా ఉంటాయి కదండి గదులు, అలా అదంతా కూడా ఏంటంటే కనుక తిరిగిన తర్వాత ఇంటి బయటికి వచ్చి దాన్ని కాల్చేయండి. ఇంట్లో ఏంటంటే కనుక ఇల్లు మనకు అనుకూలిస్తుంది. ముఖ్యంగా ఇంటిపై ఏదైనా ప్రయోగం జరిగితే ఇల్లు మనకు అనుకూలించగా ఇంట్లో ఏంటంటే కనుక సమస్యలు ఏర్పడటం, ఇంకా గొడవలు జరగటం ఇదంతా కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. అలా ఉండకుండా ఉండాలంటే కనుక తప్పకుండా ఇలా బిర్యానీ ఆకు పైన 3 సార్లు ఇంటూ వేయండి. 3 ఇంట్లు వేసిన తర్వాత ఇంకా దాన్ని కాల్చేయండి. ఇల్లంతా తిరిగి కాల్చేస్తే ఏంటంటే అక్కడికక్కడ మన ఇల్లు మనకు అనుకూలిస్తుంది. ఇంటిపైన ఎవరైనా సరే, మనం అంటే గిట్టని వారు ఉంటారు కదా, చాలా మంది కూడా ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక చెడు ప్రయోగాలు చేయటం, దిష్టి ఎక్కువగా అంటే ఇంటికి కొట్టడం, దిష్టి వల్ల కూడా మనం సఫర్ అవుతూ ఉంటాం. కాబట్టి అలా జరగకుండా ఉండటానికి ఈ యొక్క పరిహారం అనేది మీకు ఉపయోగపడుతుంది అనమాట అండి. చాలా చక్కగా మీకు సిద్ధించే పరిహారం అని శాస్త్రాల్లో వివరంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎంత నమ్మకంతో ఆచరించుకుంటే అంత మంచి రిజల్ట్ అయితే మీరు పొందే అవకాశం అయితే ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు చక్కగా రిజల్ట్ని కూడా పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి మనస్ఫూర్తిగా ప్రయత్నించండి. ఏది చేసినా మనకు నమ్మకం ఉంటే ఖచ్చితంగా ఆ పరిహారం ఏంటంటే మనకు సిద్ధిస్తుందన్నమాట. తప్పకుండా ఫలితాన్ని కూడా తెచ్చిపెడుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పడం జరుగుతుంది. కావున రేపు గురువారం మర్చిపోకుండా చేసేసి రిజల్ట్ అనేది పొందండి ఇంకా మీరు.